మాయ చేసిన గొప్ప సాహసయాత్ర తర్వాత గ్రామం సుఖం సమృద్ధితో నిండిపోయింది. మాయ తెచ్చిన హార్ట్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ వల్ల మాయా మామిడి చెట్టు బంగారు కాంతితో ప్రకాశిస్తుంది. దాని కొమ్మలు బంగారంగాను మామిడి పండ్లతో నిండిపోయాయి. ఇది గ్రామంలోని ఐక్యత మరియు కృతజ్ఞతలకు చిహ్నంగా నిలిచింది. చాలా కష్టాల తర్వాత సమస్యలన్నీ తీరిపోయాయి. అందువలన మాయ గ్రామస్తులతో ఒక పండుగ జరుపుకుందామని ఊరి ప్రజలందరికీ చెప్తుంది. అందరూ కూడా మాయ చెప్పిన విషయానికి మద్దతు తెలుపుతూ చప్పట్లు కొడతారు, సంతోషంగా ఆనందిస్తారు. అనుకున్న విధంగానే మాయ ఇరుగు పొరుగు గ్రామాలందరినీ పిలిచి పండుగను ప్రారంభిస్తుంది. చూస్తూ ఉండగానే పండుగ పనులన్నీ ప్రారంభించారు. ఊరి వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్ని పనులు మొదలు పెట్టేశారు. ఊరంతా చాలా కోలాహలంగా మారింది. ఇరుగు పొరుగు ఊరి జనాలందరూ కూడా వచ్చారు. మాయ కూడా పక్క ఊరి పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకి కథలు చెబుతూ ఎంతో ఆనందంగా గడిపేసింది. ఇది ఇలా ఉండగా పక్క ఊరిలో కొందరు దుర్బుద్ధి కలిగిన వాళ్ళు మాయా మామిడి పండు యొక్క శక్తిని గురించి తెలుసుకొని దానిని ఎలాగైనా కాజేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి అటువైపు వెళుతున్న మాయ ఆ ప్రణాళికను మొత్తం వినేస్తుంది. అది చూసిన ఆ దొంగలందరూ మాయని ఒక రూమ్లో తాడుతో కట్టి పడవేస్తారు. మాయకి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటుంది. వెంటనే అక్కడికి ఒక మాయా మామిడి పండు కిటికీలో నుంచి ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసిన మాయ ఎంతో సంతోషిస్తూ మామిడి పండు నన్ను ఇక్కడ నుంచి కాపాడు అని కోరుకుంటుంది. వెంటనే ఆ మాయ మామిడి పండు ఒక పిల్లవాడిని అక్కడికి పంపించి మాయ యొక్క కట్లు విప్పించి అక్కడి నుంచి మాయ బయటపడేలా చేస్తుంది. మాయ ఊరి ప్రజలందరికీ జరిగిన విషయం చెప్పి ఆ దొంగలను పట్టుకోవడానికి బయలుదేరుతుంది. మాయా మామిడి పండు యొక్క శక్తి తెలియకుండా అక్కడికి వెళ్లిన దొంగలని మాయా మామిడి పండు చెట్టు తన శక్తితో వాళ్ళందరినీ తాడులతో కట్టి పడేస్తుంది. వెంటనే వాళ్ళందరూ తాము చేసిన తప్పు తెలుసుకొని మాయా మామిడి పండు చెట్టును క్షమాపణ కోరుకుంటారు. మాయకు ఊరిపైన మరియు మాయా మామిడి పండు చెట్టుపై ఉన్న ప్రేమను చూసి ఊరి జనం అంతా చాలా సంతోషిస్తారు. మళ్ళీ ఊరి జనం అంతా కోలాహలంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఉత్సవంలో అందరూ కథా కాలక్షేపం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు. చివరికి అందరూ మాయా మామిడి పండు యొక్క శక్తి ప్రేమ వల్లే లభిస్తుంది అని, స్వార్థం వల్ల కాదు అని గ్రహిస్తారు. అందరికీ మాయా మామిడి పండ్లు ఇస్తూ సంతోషంగా ఉండమని చెప్తుంది.